విశాఖకు పూర్తి స్థాయిలో సమృద్ధిగా మంచినీరు వసతి అందించాలంటే పోలవరం పూర్తి అవ్వాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. ఇప్పటికే కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో గూగుల్ కంపెనీ వల్ల పర్యావరణ సమస్యలు ఏర్పడతాయని ప్రచారం చేయడం సరికాదన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణ వేడిని పెరుగుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే ఫోన్ యూసేజ్ పెరుగుతుందో, ఎప్పుడైతే అందరు ఏఐ యూజర్స్ పెరుగుతున్నారో, మనకి ఆత్మనిర్భర్ భారత్ భాగంగా మన సొంతకాల మీద మనకి మన భద్రత, మన స్పీడు మనకు ఉండాలి అంటే మనకి డేటా సెంటర్స్ భారతదేశంలో ఉండాలి, మన బౌండరీలో ఉండాలి. భారతదేశంలో ఒక లొకేషన్ లో కాదు, అనేక లొకేషన్స్ లో డేటా సెంటర్స్ ఉండాలి. ఏ రాష్ట్రము స్పీడ్ గా ఉంది, ఆ పెట్టుబడి వస్తే నాకు ఇవాళ ఆర్థిక అభివృద్ధి నా ప్రాంతానికి జరగబోతుందని అనుకుంటారో ఆ రాష్ట్రాలు దాన్ని స్పీడ్ గా చేయగలుగుతారు. మన రాష్ట్రం స్పీడ్ గా ఉంది, అందుకే మనం తెచ్చుకోగలుగుతున్నాము. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు నెక్స్ట్ అలిగేషన్, మీరు ఇంత సబ్సిడీస్, వేల కోట్ల సబ్సిడీస్ మీరు డేటా సెంటర్స్ కి ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత పెట్టుబడి రాబోతుంది? ఒక్క గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్, లార్జెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇండియా. $15 బిలియన్ అంటే ఎంత అండి? అది 1,50,000 కోట్లు ఇంచుమించు. 1,50,000 కోట్లు విదిన్ 2-3 years మన దగ్గర పెట్టుబడి అవబోతుందంటే ఎంత ఎకనామిక్ యాక్టివిటీ, ఎంత కన్స్ట్రక్షన్. వాళ్ళు కట్టేది అట్లా స్టీల్, సెమీ కండక్టర్స్, ఏసీలు, పవర్, పైప్ లైన్స్, ఇవన్నీ మనకి ఎకనామిక్ యాక్టివిటీనే. ఇంత ఎకనామిక్ యాక్టివిటీలో ఎంత మనకి జిఎస్టీ రెవెన్యూ వస్తుంది? మనం సబ్సిడీస్ ఎందుకు ఇస్తాము? ల్యాండ్కి ఇస్తున్నాము అంటే డేటా సెంటర్స్ ఒక్కటికే కాదు, మనం ఏ పెట్టుబడి కన్నా సబ్సిడీస్ ఎందుకు ఇస్తాము? ఈ పెట్టుబడి మన రాష్ట్రానికి తెచ్చుకోకపోతే ఇంకో రాష్ట్రానికి వెళ్తుంది, ఇంకో రాష్ట్రానికి వెళ్ళకపోతే ఇంకో దేశానికి వెళ్తుంది. ఇవాళ ప్రపంచమే చాలా కాంపిటేటివ్ వరల్డ్. ఎవరు అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు ఇవాళ డేటా సెంటర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ జీడిపి అంటే వాళ్ళ గ్రాస్ డొమెస్టిక్, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, వాళ్ళ ఆదాయం ఎంత ఉంది అంటే ఏ జిల్లాలో అయితే ఎక్కువ డేటా సెంటర్స్ ఉన్నాయో ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ వెల్త్ ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఆ కొన్ని డిస్ట్రిక్ట్స్ డేటా సెంటర్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్. డేటా సెంటర్స్ లో ఉద్యోగాలు ఉండవు. కన్స్ట్రక్షన్ అప్పుడు ఆల్మోస్ట్ 40,000-50,000 జాబ్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ డేటా సెంటర్ లోపల మెయింటెనెన్స్ చేసే వాళ్ళు నాకు తెలిసి 1,000-2,000 మంది ఉండొచ్చు. ఇప్పుడు మేము అనేది లోపల ఉన్న ఉద్యోగం ఒకటే కాదు కదా. ఒక డేటా సెంటర్ మనకి ఇక్కడ వస్తే డేటా సెంటర్ పక్కన ఉండడానికి బ్యాంక్స్ వస్తారు, ఫిన్టెక్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఏఐ స్టార్ట్అప్స్ వస్తాయి. ఈ అన్నిటి వల్ల ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. మొన్న గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీలో కూడా నా స్పీచ్ లో నేను మాట్లాడుతూ చెప్పాను, డేటా సెంటర్స్ తో మనం ఆపేస్తే మనం అనుకున్న లక్ష్యం మనం సాధించలేము. డేటా సెంటర్స్ తో పాటు మనం ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలంటే దానికి స్పందిస్తూ నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు దట్ మన లక్ష్యం ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ తయారు చేయాలని. ఆ కంపెనీస్ అన్ని ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ స్టార్ట్అప్స్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ యాక్టివిటీ కూడా విపరీతంగా మనకి పెరగబోతుంది. సో మీకు